మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 116 కీర్తన 3వ వచనం. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండును, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మరణ బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళ వేదనతో నేను పట్టబడి ఉన్నాను, నేను శ్రమయే దుఃఖము నాకు కలిగి ఉంది. గమనించినప్పుడు ఎటు చూసి నాకు నెమ్మది లేదు, ఎటు చూసి నాకు సమాధానం లేదు. నేను పాతాళ గర్భంలోకి నేను వెళ్ళిపోయి ఉన్నాను. నాకు కలిగిన శ్రమ నాకు దుఃఖాన్ని తీసుకొచ్చేస్తుంది. ప్రియ దేవుడి బిడ్డ, పాతాళం నన్ను పట్టుకొని ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం అంటున్నా, నీ జీవితంలో కూడా ఇలాంటి భయంకర వేదనలో నువ్వు ఉన్నావా? ఏదో ఒక సమస్య నిన్ను పట్టుకొని పీడిస్తుందా? పాతాళ గర్భంలోకి వెళ్ళిన అనుభవంలో నువ్వు కృంగిపోతా ఉన్నవా? నీ శ్రమ, నీ కలుగుతున్న శ్రమ నీ జీవితాన్ని దుఃఖాన్ని తీసుకొచ్చేస్తున్నాయా? చూడు, ఇక్కడ అంటున్న మాట, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో నిన్నెంటాడుతున్న సమస్యలు తట్టుకోలేక కుంగిపోతున్నవేమో. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, వాటన్నిటిలోంచి నా దేవుడు నీకు విడుదల దయచేయబోతూ ఉన్నాడు. ఆయన వాటన్నిటిలోంచి విడిపించి నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఒకవేళ నీవు మరణ బంధకం నేను పట్టుకొని ఉండొచ్చేమో, మరణం నిన్ను ఎంటాడుతుందేమో. ప్రియ దేవుడి బిడ్డ, పాతాళం వేదన నిన్ను పట్టుకొని ఉందేమో, నీ శ్రమ నీ దుఃఖాన్ని తీసుకొస్తుందేమో. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సర్వోన్నతుడైన దేవాది దేవుడి వైపు, క్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే, నువ్వు ఎలాంటి పాతాళ గర్భం అనుభవం నీవు ఉన్నా, ఎటువంటి మరణకరమైన అనుభవం నీ జీవితం కొనసాగుతున్నా, నీ కలుగుతున్న శ్రమలు నీ దుఃఖాన్ని తీసుకొస్తున్నా, వాటన్నిటిలోంచి విడిపించుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన నోటి మాట ద్వారా భూమిని ఆకాశాన్ని సృష్టించి సర్వోన్నతమైన దేవుడు. నీ కలుగుతున్న శ్రమ, నీ కలుగుతున్న మరణకరమైన వేదన నుంచి ఈ ఉదయకాల సమయంలో విడుదల దయచేయాలని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ వాక్యం నీవు ప్రభు చూడు, ప్రభు మీద ఆధారపడు. ఇదిగో నీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ఆ పాతాళపు అనుభవం నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు. ఆయన నీ శ్రమను బట్టి దుఃఖం వస్తే ఆ దుఃఖంలో నుంచి నీకు సంతోషం నా దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ, శత్రువు నీకు దుఃఖమును కలుగు చేస్తున్నాడు, వాటి నుంచి నా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. చూడండి, మనం గమనించినప్పుడు యోనా గ్రంథం 2వ వచనం మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, ఉపద్రవంలో నుండి యెహోవాకు నేను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నేను ఆయనకి మనవి చేయగా నా ప్రార్థన ఆయన అంగీకరించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోనా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోనా దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క మాటకు లోబడకుండా, ప్రభువు నినివే పట్టణానికి పొమ్మంటే తర్షీషుకి వెళ్ళి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు, అతన్ని సముద్రంలో పడవేసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ దేవుడి బిడ్డ, ఆయన పాతాళ గర్భము నుంచి, చేప కడుపులోంచి ప్రభు సన్నిధిని నేను మొరపెట్టాను, నా మొరను ఆలకించి నా దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన
నేను చేసిన ప్రార్థనకి నా జవాబు దయచేశాడు అని యోనా చెప్తున్నాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి ఒకవేళ శ్రమణ జీవితంలో కలిగిందేమో, దుఃఖమైన జీవితంలో కలిగిందేమో, పాతాళపు అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోయినవేమో, అయినా భయపడొద్దు. ఇదిగో నా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, నా ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తివంతమైన దేవుడు నీ పాతాళ గర్భానుభవంలోంచి నా దేవుడు విడుదల దయచేయునుగాక. అయితే నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఏ స్థితిని బట్టి నీకు ఆ సమస్యలు కలుగుతున్నాయో, ఏ స్థితిని బట్టి నువ్వు ఆ పాతాళ గర్భం అనుభవంలోకి వెళ్ళిపోయి కేకలేస్తున్నావో, అంటే నేను కేకలేస్తూ ఉన్నాను, నా కేకలు విన్నాడు. ఈ దేవుడి బిడ్డ, ఎటువంటి కేకలేస్తావు, ఎటువంటి మరణకరమైన కేకలు నీ జీవితాలు కలుగుతున్నాయి, ఎటువంటి ఆర్థిక అనారోగ్య రకరకాల కేకలు వేస్తున్నావో, నీ మొర ఎవరు వినలేదనుకుంటున్నావేమో, ఇదిగో సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ మొర ఆయన వింటున్నాడు. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, ఆయన నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. వాటన్నిటిలోంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఏమనంటున్నాడు? నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాను, ఆయన సన్నిధిలో మొరపెట్టాను. అవును, నిజమే, నేను ఆయనకి వ్యతిరేకంగా చేశాను, ఆయన వ్యతిరేకంగా నేను దూరం అయిపోయాను, ఆయనకి వ్యతిరేకంగా నేను జీవించాను. అయితే ఆ సమస్య నుంచి విడిపించగల దేవుడు ఆయనే, కనుక నేను ఆయనకే లోబడతానన్నాడు. ఆయనకి లోబడి చూడండి, భయంకర పాతాళ గర్భ అనుభవం నుంచి కేకలేస్తూ ప్రభుసలు ప్రార్థన చేస్తే ఆయన నా మనం ఆలకించి ఆయన పత్రిమిచ్చి నన్ను విడిపించాను. దేవుడు ఉదయకాల సమయంలో ఏ కేకలేస్తున్నావో నా దేవుడు నీకు ఒక గొప్ప విడుదల కలుగు చేయను గాక. పాతాళ గర్భంలో నుంచి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఈ సమయంలో నీ వేదన చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. ఆయన నీ కలిగిన శ్రమను బట్టి నువ్వు పెడుతున్న దుఃఖాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆయన ఇదిగో భయపడొద్దు, నువ్వు ప్రభు వైపు చూడు, ప్రభు సన్నిధిలో నిలబడు. నీ కొరకు ప్రార్థన చేస్తుండగా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తుండగా నా దేవుడిని యొక్క శత్రు చేతుల నుంచి, మరణ బంధకాల నుంచి, నీ చుట్టిన మరణ బంధకాల నుంచి, పాతాల వేదన నుంచి నా దేవుడు విడిపించాలని, నీ కలిగిన దుఃఖాన్ని బట్టి, నీ కలిగిన వేదన బట్టి నా దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ సమయంలో మోకరించగలిగితే మోకరించు, ఇదిగో ప్రభుత్వం నిలబడు. ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే ప్రతి బంధకం తెంచబడుతుంది, ప్రతి బంధకం తెంచబడుతుంది. దేవుడి యొక్క అద్భుతం జరిగించబోతున్నాడు. ఇదిగో నువ్వు ఉన్న ప్రాంతంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి తాగబోతుంది, దేవుని యొక్క మహిమ తాగబోతుంది, అగ్ని తాగబోతుంది, బంధకాలన్నీ తెంచబడుతున్నాయి. ప్రార్థన లేఖించు. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. అయ్యా తన్నికు స్తోత్రమయ్యా. ఏ కుటుంబంలో మరణ బంధకాలు చుట్టుకొని ఉన్నాయో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. పాతాల వేదన వాళ్ళు పట్టుకొని ఉన్నాయో నా తన్నికు స్తోత్రాలయ్యా. వారి శ్రమ నా తన్నికు స్తోత్రాలయ్యా. దుఃఖమును కలుగు చేసిన పరిస్థితులు ఒకవేళ ఉన్నారో ప్రభా, ఇదిగో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో ఆ మరణ బంధకాలు యేసు నామములో తెంచబడునుగాక. దుఃఖాన్ని తీసుకొస్తూ కృంగదీస్తున్న ప్రతి ఆత్మ యేసు నామములో తొలగి పరిశుద్ధాత్మ యొక్క శక్తి తాగుతుంది, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని తాగుతుంది. ఇదిగో బంధకాలు తెంచబడ్డు చూస్తున్నాను యేసునామములో. దేవుని యొక్క మహిమని మేము తాగుడు చూస్తున్నాను యేసునామములో. విడుదల కలుగుతుంది. ఎన్ని దినాల నుంచి, ఎన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఈ శ్రమను అనుభవిస్తున్నావు, ఆ నరకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నిన్ను నా ప్రభు చూస్తున్నా. ఇదిగో భయపడొద్దు, ఏకీభవించు. అదిగో ప్రభు యొక్క మహిమ, అదిగో ప్రభు యొక్క మహిమ, అదిగో ప్రభు యొక్క మహిమ, అదిగో సర్వోన్నతుని యొక్క శక్తి, అదిగో సర్వోన్నతుని యొక్క శక్తి ఇప్పుడే నిన్ను తాకుతుంది, ఇప్పుడే నిన్ను తాకుతుంది, ఇప్పుడు నిన్ను తాకుతుంది. విడుదల కలుగుతుంది. ఇదిగో వ్యాధి నిన్ను మరణాన్ని తీసుకెళ్తుంది అనుకుంటున్నావా? నిన్ను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు, నిన్ను ఎంటాడుతున్న అనారోగ్య పరిస్థితులు, నిన్ను ఎంటాడుతున్న రకరకాల సమస్యలు ఒకవేళ నీ జీవితాన్ని కృంగదీస్తుందేమో. ప్రియ దేవుడి బిడ్డ, దేవునికి వ్యతిరేకమైన పాపంలోకి వెళ్ళి ప్రభు సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నామో, వ్యతిరేకమైన కార్యము. ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఇదిగో నువ్వు మోకరిస్తుండగా ఆయన శక్తి దాకి ఇదిగో నిన్ను కట్టబడ్డ అపవాది కట్టబడ్డ కట్లు ఇప్పుడు తెంచి నీకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడన్న, గొప్ప విమోచన దయచేయబోతున్నాడన్న, అద్భుతం జరిగించబోతున్నాడు యేసు నామములో. ఇప్పుడు ఆశ్చర్యకర జరుగును గాక. దేవుని యొక్క ప్రభావం ఇప్పుడే
ఏకీపించు, ప్రార్థనలు ఏకీపించు. ఇదిగో అద్భుతం చూస్తున్నాను, ఘనమైన కార్యములు జరుగుతున్నాయి, అద్భుతం జరుగుతుంది. నీ కన్నీరు తొడగబడుతుంది, ఇదిగో నీ కన్నీరు తొడగబడుతుంది. ప్రభువా స్తోత్రాలయ్యా. ప్రజలకు గొప్ప విడుదల దయచేయండి అయ్యా. ప్రజలకు విమోచన దయచే ప్రభువా. వారి పాతాళ గర్భ అనుభవం జడిపించయ్యా. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. మరణ బంధకాల నుంచి మీరు తెంచబడుతున్న ప్రభువా నీకే స్తోత్రమయ్యా. ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు నా తండ్రి, ఏ స్థితిలోకి వెళ్ళిపోయారయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రజలకి ఒక గొప్ప విడుదల దయచేసే స్వామి అయ్యా. తండ్రి వారి ప్రతి కన్నీటి బాష్పాన్ని మీరు తొడమనాడుతున్న ప్రభువా. వారి ముఖంలో సంతోషాన్ని కలిగించండి అయ్యా. నీ ఎలుగుతో నింపినా తండ్రి నీకు స్తోత్రాలు స్వామి. నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.